హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన డెమో చెప్తా ఫ్రెండ్స్. సో కోచింగ్ సంబంధించిన డెమో చెప్తా. సో దీనికంటే ముందు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫస్ట్ టైం ఇన్ని ఎక్కువ పోస్టులతో రిలీజ్ అయింది. సో ఫార్మసీ ప్రొఫెషన్కి సంబంధించి 630, సో నియర్ బై 630తో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. సో ఇంకా పోస్టులు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని శాలరీ, స్టార్టింగ్ శాలరీ 40,000 ఉంటుంది, నియర్ బై 40,000 ఉంటుంది. సో ఎవరైతే ఫార్మసీ ప్రొఫెషన్లో ఫార్మసిస్ట్ జాబ్ కొట్టాలనుకుంటారో వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్. సో ఈ నోటిఫికేషన్లో ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ సబ్జెక్టే ఉంది, జిఎస్ లేదు. సో ఓన్లీ సబ్జెక్ట్ చదువుకుంటే మనం ఫార్మసీ ప్రొఫెషన్లో ఫార్మసిస్ట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన కోచింగ్ అనేది నేను ఇవ్వబోతున్నా విత్ ట్రిక్స్. సో దానికి సంబంధించి టైం ఎంత అంటే 1 మంత్. ఓకే, 1 మంత్. సో అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫీజు వచ్చేసరికి 10,000 ఫీజు. సో ఫీజు 10,000. సో 10,000 ఫీజు ఎక్కువ అనుకుంటారు చాలా మంది, ఎక్కువ ఏం కాదు, తక్కువే. సో మనకి 1 మంత్లో కోచింగ్ అయిపోతుంది. జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో విత్ ట్రిక్సే చెప్తా మ్యాక్సిమం. ఓకే, సో గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళు 9493466706 సాంబా అని వస్తుంది, దానికి ఫోన్ పే చేయండి 10,000. సో వాళ్ళకి మాత్రమే క్లాసెస్ చెప్తా. మేబీ ఐదర్ సపరేట్గానే, లేకపోతే జూమ్లోనే, లేకపోతే ఏమో వాళ్ళకి టెలిగ్రామ్లో లింక్ పంపుతూ ఉంటాం వాళ్ళకి. ఓకే, సో అట్లా కోచింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. మీన్స్ అక్టోబర్ 10th నుంచి. ఫీజ్ 10,000. సో జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళు 9493466706కి ఫోన్ పే చేయండి. ఓకే, సో డెమో అంటే క్లాసెస్ ఎట్లా ఉంటాయో సింపుల్గా చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని చెప్తే ఒకసారి వినండి. సో ఇప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ టాబ్లెట్స్ ఫార్మాసిటిక్స్ కి సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ టాబ్లెట్స్ లో డిజల్యూషన్ ఆపరేటస్ 1 ఏది, డిజల్యూషన్ ఆపరేటస్ 2 ఏది, లేకపోతే యూఎస్పీ ఆపరేటస్ 1 ఏది, యూఎస్పీ ఆపరేటస్ 2 ఏది అని అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అందరూ రొటేటింగ్ ప్యాడల్, రొటేటింగ్ బాస్కెట్ బీఫామ్ చదివిన వాళ్ళందరికీ నియర్ బై గుర్తుంటుంది. బట్ అందులో రొటేటింగ్ బాస్కెట్ ఏది, ప్యాడల్ ఏది గుర్తుండదు. సో దీన్ని గుర్తుంచుకోవడం సింపుల్. IP2. సో IP2 ఆపరేటర్స్ గుర్తుంచుకోవడం ఎట్లా అంటే IP2 2 కదా. సో ఇంగ్లీష్ లెటర్లలో రెండో లెటర్ ఏది, బి, ఏ, బి. సో బి బాస్కెట్. ఓకే, బాస్కెట్. సో అట్లా IP2 ఆపరేటర్స్ అనేది రొటేటింగ్ బాస్కెట్ అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. IP2 ఆపరేటర్స్ అనేది రొటేటింగ్ బాస్కెట్ అనేది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, తర్వాత రొటేటింగ్ బాస్కెట్ IP2 అయితే IP1 రొటేటింగ్ ప్యాడల్. ఓవర్. నెక్స్ట్ దీనికి రివర్స్ లో ఏది ఉంటుంది అంటే USB1, USB2 ఉంటుంది. ఓకే, ఇక్కడ IP2 వచ్చేసరికి రొటేటింగ్ బాస్కెట్ అయింది కాబట్టి USB1 వచ్చేసరికి రొటేటింగ్ బాస్కెట్. ఓకే, USB2 రొటేటింగ్ ప్యాడల్. సో దీనికి రివర్స్. IP1 ఏదైతే ఉందో అది USB2 అవుతుంది, IP2 ఏదైతే ఉందో అది USB1 అవుతుంది. ఓకే, సో అట్లా సింపుల్ గా రొటేటింగ్ బాస్కెట్, రొటేటింగ్ ప్యాడల్ అకార్డింగ్ టు IP1, IP2, USB1, USB2 ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సో తర్వాత వచ్చేసరికి మైక్రోబయాలజీకి సంబంధించింది ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. సో స్టెయినింగ్. సో ఇంపార్టింగ్ ద కలర్ టు ద మైక్రోబ్ ఇస్ కాల్డ్ as స్టెయినింగ్. సో ఆ స్టెయినింగ్ లో మెయిన్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, సో ఆ స్టెయినింగ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే లిపిడ్ కంటెంట్ అనేది గ్రామ్ నెగిటివ్ లో ఎక్కువ ఉంటుందా, గ్రామ్ పాజిటివ్ లో ఎక్కువ ఉంటుందా. నెక్స్ట్ టెకోయిక్ యాసిడ్ అనేది ఎందులో ఏ టైప్ ఆఫ్ సెల్ లో ఉంటుంది, గ్రామ్ నెగిటివ్ సెల్లోనా, గ్రామ్ పాజిటివ్ సెల్లోనా ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవడం కోసం సింపుల్ గా ఏంటి అంటే, సో మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు తీసుకుంటే, సో అమ్మాయిలలో లిపిడ్ కంటెంట్, అమ్మాయిలు మామూలుగా ఏముంటుంది అంటే అమ్మాయిలు లిపిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలలో లిపిడ్. సో అమ్మాయిలు పక్కన పెట్టి చూస్తే మాక్సిమం అమ్మాయిలలో లిపిడ్ కంటెంట్ అనేది, సో ఇది మామూలుగా గుర్తుంచుకోవచ్చు. బట్ మనకి ఇక జనరల్ గా మొత్తం ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవడం గురించి ట్రిక్ ఏంటి అంటే, సో అబ్బాయిలు చూసుకుంటే అబ్బాయిలలో సో బక్కగా ఉంటారు, అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో అమ్మాయిలు వచ్చేసరికి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా అమ్మాయిలు అంటే మనం మామూలుగా మైనస్ తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో అట్లా అమ్మాయిలలో లిపిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో లిపిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. లిపిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చేసరికి సో అబ్బాయిలు
టెక్నిక్స్తో చాలా టెక్నిక్స్తో చదువుతూ ఉంటారు. సో అమ్మాయిలు 24 hours చదివితే అబ్బాయిలు జస్ట్ 1 hour చదివేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే అన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. ఎందుకోసం వాడతారంటే వాళ్ళ బ్రెయిన్లో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ బ్రెయిన్లో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు టెక్నిక్స్తో అబ్బాయిలు చాలా ఈజీగా తక్కువ టైంలో చదివిస్తూ ఉంటారు. అమ్మాయిలు ఏమో ఎక్కువసేపు చదువుతూ ఉంటారు, అబ్బాయిలు తక్కువసేపు చదువుతూ ఉంటారు. దానికి కారణం వాళ్ళ బ్రెయిన్లో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ ఉంటుంది. సో దానివల్ల టెక్నిక్స్ ప్లే చేసి సో ఈజీగా చదువుతూ ఉంటారు. సో ఈ విధంగా మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అండ్ టెకోయిక్ యాసిడ్ అనేది అబ్బాయిలు ఉంటుంది. సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కంటెంట్స్ మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అండ్ టెకోయిక్ యాసిడ్. ఓకే, సో ఈ విధంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే అబ్బాయిలు టెక్నిక్స్ ప్లే చేస్తారు మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ బ్రెయిన్ లో ఉండడం వల్ల. సో అందుకోసం వాళ్ళు ఎక్కువ స్పీడ్ చదివిస్తూ ఉంటారు. సో అమ్మాయిలు వచ్చేసరికి సో ఫ్యాట్ ఉంటారు. సో అట్లా లిపిడ్ కంటెంట్ ఎక్కువ. సో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా లిపిడ్ ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ లో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ టెకోయిక్ యాసిడ్. సో ఇక లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి సో ఫార్మాకాగ్నస్ కి సంబంధించింది సో లాక్సేటివ్ డ్రగ్స్ ఏవి. ఓకే, లాక్సేటివ్ డ్రగ్స్. సో ఫర్ laxative drugs are what is the use of senna, what is the use of isabgol, what is the use of castor oil, what is the use of aloe, what is the use of rhubarb. So simple, they are laxatives or purgatives. Okay, so గుర్తుంచుకోవడం ఎట్లా అంటే సో ఎప్పుడైనా షికార్ విహారయాత్ర షికార్కి వెళ్తారు కదా, షికార్కి వెళ్తా ఉంటారు మొత్తం. సో షికార్కి వెళ్ళేటప్పుడు ఏంటిది మన ఫస్ట్ ప్రాబ్లం ఏంది, విహారయాత్రకు పోయేటప్పుడు ఏంటి అంటే స్టమక్ లో మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మనం అక్కడ విహారయాత్ర లేకపోతే షికారు ఎంజాయ్ చేయలేం. సో స్టమక్ క్లీన్ చేయడం గురించి సో పర్గేటివ్స్ లాక్సేటివ్స్ తీసుకుంటే స్టమక్ మంచిగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా విహారయాత్రకి షికార్కి వెళ్ళేటప్పుడు లాక్సేటివ్స్ తీసుకోవాలి. సో అప్పుడు మనం షికార్ని ఎంజాయ్ చేయొచ్చు. షికార్కి వెళ్లే ముందు లాక్సేటివ్స్ తీసుకుంటే మనం షికార్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ షికార్లో లాక్సేటివ్స్ అన్ని కూడా గుర్తుంటాయి మనకి. ఓకే, ఎస్ ఫర్ సెన్నా, ఐ ఫర్ ఇజబగాల్, సి ఫర్ కాస్టర్ ఆయిల్, ఏ ఫర్ అలో, ఆర్ ఫర్ రుబార్బ్. ఓకే, సో ఈ విధంగా షికార్కి వెళ్ళేటప్పుడు లాక్సేటివ్స్ వేసుకోవాలి. గుర్తుంటే మనకి లాక్సేటివ్స్ డ్రగ్స్ అన్ని కూడా గుర్తుంటాయి. సో ఇది కాగ్నిస్ సంబంధించి. నెక్స్ట్ కాలేజీకి సంబంధించిన ట్రిక్ ఒకటి చూద్దాం. ఓకే, కాలేజీకి సంబంధించిన కార్టికల్ స్టిమ్యులెంట్స్. సో కార్టికల్ స్టిమ్యులెంట్స్ ఏవి అంటే సో xanthine ఆల్కలైడ్స్, టీ, కాఫీ, ఆంఫిటమైన్, మిథైల్ఫెనిడేట్ అండ్ పిప్రడాల్. సో గుర్తుంచుకోవడం ఎట్లా అంటే సో టీ ఎప్పుడు తాగుతారు అందరూ? టీ ఏఎం మార్నింగే తాగుతారు. బీపాల్ తాగుతారు. ఎందుకోసం అంటే స్టిమ్యులేట్ అవ్వడం గురించి. సో కార్టికల్ స్టిమ్యులేట్ అవ్వడం గురించి టీ ఏఎం పొద్దుగాలే తాగుతారు, పీపాల్ తాగుతారు. ఓకే, సో ఈ విధంగా ఎందుకోసం తాగుతారు? స్టిమ్యులేట్ చేయడం గురించి. సో ఈ విధంగా కార్టికల్ స్టిమ్యులెంట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే టీ xanthine ఆల్కలైడ్స్, ఏ ఆంఫిటమైన్, ఎం మిథైల్ఫెనిడేట్, పిప్రడాల్. సో ఈ విధంగా కార్టికల్ స్టిమ్యులెంట్స్ అన్ని కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కార్టికల్ స్టిమ్యులెంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? టీ ఏఎం తాగుతాం, పీపాల్ తాగుతాం. సో టీ బేస్ చేసుకుని xanthine ఆల్కలైడ్స్, ఏ బేస్ చేసుకుని ఆంఫిటమైన్, ఎం బేస్ చేసుకుని మిథైల్ఫెనిడేట్, నెక్స్ట్ పీపా బేస్ చేసుకొని పిప్రడాల్. ఓకే, ఈ విధంగా కార్టికల్ స్టిమ్యులెంట్స్ గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ క్లాసెస్ అన్ని. మాక్సిమం ట్రిక్సే యూజ్ చేస్తా, అలా అని అన్ని ట్రిక్సే రావు. సో గుర్తుంచుకోవడం కోసం ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఖచ్చితంగా చెప్తా. సో ఎవరైతే కోచింగ్ లో జాయిన్ అవుదామనుకుంటారో సో ఫీజు వచ్చేసరికి 10,000. 9493466706 సాంబా అని వస్తుంది, దానికి ఫోన్ పే చేయండి. అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ చేస్తా. మాక్సిమం తొందరగా అయిపోద్ది సిలబస్, 1 month లో అయిపోద్ది. సో 1 month మళ్ళీ టైం లేదు ఇంకా చదవడానికి అనుకోకండి. సో ఏ రోజుది ఆ రోజు చదివేసేసుకుంటే మీకు సిలబస్ అయిపోద్ది, ఈజీగా సిలబస్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ చదివితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇలా చదివితే మీకు మాక్సిమం సిలబస్ తొందరగా అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.